సురేష్ అన్న ఓయ్ కూర్చోదా ఏమైంది అత్తాను అత్తాడు వెళ్ళిండు మీరు రెడీ ఉంటారా నేను రెడీ ఉన్నా ఇప్పుడు వెళ్ళండి అత్తాను రమ్మ నేను కూడా రెడీ అవుతాం కానీ సాయన్న పిల్లాడేమో పని చేస్తున్నట్టు కానీ మీకు మొన్న చెప్పుడే అన్న సాఫ్ట్వేర్ పని చేస్తాను హైదరాబాద్లో అవుతాడా జీతం ఎంత ఉంటుంది మరి ఉంటుంది 1 లక్ష రూపాయలు లక్ష ఇల్లు జాగా మంచిగా ఉన్నాయా మరి మంచిగా ఉన్నాను వాళ్ళ అక్కలు అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎంతమంది ఇక ఇద్దరు అక్కలు 1 తమ్ముడు ఏమయ్యా ప్రిన్సిపల్కి రమ్మంటే మరి పైసలు ఉన్నాయి కట్టినాను నీకెందుకు నువ్వు నేను చూసుకుంటా పైసలు ఎక్కువ దాచినట్టున్నా నాది లోకుండా రాత్రి పెట్టిన గంజి పిండి ఉండే కదా పిల్లల్లా తదే పెడదాం ఏడుంది 3 పెట్టమన్నావు రాత్రి ఓడిచే ఇంకున్నదా ఏం చేద్దాం ఇప్పుడు దుకాణం ఏమన్నా కొనకరాపో లడ్డు తెద్దామంటే 5 రూపాయలు సోన్ పాపడ తెద్దామంటే 5 రూపాయలు 10 రూపాయల పాపడ తెచ్చి కాలు అంట మరి 10 రూపాయల పాపడాలు తేవని మరి పాపడాలు తెస్తానంటాను నూనె ఎక్కడ ఉందని పాపడాలు తెస్తానంటాను అది కాల్చడానికి నూనె కావద్దా 10 కాల్చే పొట్టాలు తెస్తాం మరి అరే పెళ్లి పోదామంటే కదా మరి కట్నం ఎంత పోతారట అడిగినావా పెద్ద మనిషిని అడిగిందే ఎంత అంత వస్తా ఉంటారు పరిచిన వాళ్ళు ఉన్నట్టున్నారు అవునా ఎంత పోతారా తయారుగా తొందరగా అబ్బాయి ఏం చేస్తాడే సాఫ్ట్వేర్ జాబ్ హైదరాబాద్ అంటే నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతావు లక్కీ రాయన బాబు జరిగిందా నీళ్ళే పాలు వలిగినాయి కదా ఒక పాల ప్యాకెట్ తెపో పాల ప్యాకెట్ దిగజ పెట్టుకో పొద్దుగా స్పీడ్ ఉండే కదా పట్టుకరా అయితే అని ఏం పని చేస్తావు కదా మా తమ్ముడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు హైదరాబాద్ లో పిల్లగాడు తీసుకురమ్మా చూస్తాం పిల్లలు చాయ్ పంపించి
మంచిగా ఉంటా అసలు చిట్టి పిల్లవాడు మంచిగా ఉంటాడు సన్నం కారపూస లెక్క ఉక్కపోతే కారపూస అయితే కారంగా ఉంటుంది కూతురే కానీ తీయగా ఉంటుంది అరే సన్నీ అమ్మాయి నచ్చిందా కొంచెం నల్లగా ఉన్నది. మరి నల్లగా ఉంది, కొంచెం కట్నం ఎక్కువ అడుగు. ఇంతంత వస్తానంటాను కానీ సరే కానీ ఆడబిడ్డ కట్నం అడిగినా చెప్పింది కానీ ఎంత వస్తా అంటే ఎంత అడుగుతా కట్నం పోతేనే పెళ్ళి, లేకపోతే లేదు. అంతే. నాకు ఆడబిడ్డ కట్నం కావాలి. ఇద్దరే ఎంత అంటాను కానీ సరే నచ్చిందా? కొంచెం నల్లగా చెప్పు మరి, పెద్ద మనిషికి చెప్పు ఎక్కువ కట్నం కావాలి. సరే పిల్లకు ఇంటి పని వంట పని నచ్చా అన్ని పనులు వచ్చి అన్ని పనులు చేస్తుంది, ఇంటి పని చేస్తుంది, వంట పని చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది. పెద్ద మనిషి పెట్టుకోతారు ఏం పోతారు అడుగు సురేష్ అన్న చెప్పవే, కట్నం కాక ఏం పెడతావు? పిల్లకి ఏం పోతావు, పిల్లగానికి ఏం పెడతావు? ఆడబిడ్డ కట్నం ఎంత? ఏం బాగాలేదు నీకు, కట్నం ఎంత అంటే అంత పోతా. వరపూజలప్పుడు ఎంత పోతారు, పెళ్ళికి ఎంత పోతారు? ఒక మాట అనుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడే తేపకి నీయా అన్ని ఉద్దరినే